హలో గైస్, వెల్కమ్ టు అందర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. నేను చెప్పాను కదా, కోడి రోడ్స్ వర్సెస్ సోలో సోకోయా వీళ్ళిద్దరి మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ని ప్లాన్ చేస్తున్నారని. ఈ మ్యాచ్ కన్ఫామ్ కాదో నెక్స్ట్ వచ్చే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో తెలిసిపోతుంది. వీళ్ళిద్దరి మ్యాచ్ మాత్రం చాలా డేంజర్ గా జరగబోతుంది. మనీ ఇన్ ద బ్యాంక్ లో నిజంగా ఇప్పుడు వచ్చే జూలై 7వ తేదీన WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. మనీ ఇన్ ద బ్యాంక్ లో నిజంగా చాలా డేంజర్ గా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. మనీ ఇన్ ద బ్యాంక్ లో కాకపోతే సమ్మర్ స్లామ్ లో మాత్రం చాలా డేంజర్ గా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో జరగాలి మ్యాచ్ ఒకసారి. వీళ్ళిద్దరి మ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. వీళ్ళిద్దరి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే సమ్మర్ స్లామ్ లో జరుగుతుందని అంటున్నారు. WWE క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో ర్యాండీ ఆర్టన్ కోడి రోడ్స్ ని సాయం చేయడానికి వచ్చినప్పుడు ర్యాండీ ఆర్టన్ ఆ బెల్ట్ వైపే చూశాడు. మీరు గమనించారా? నిజంగా సమ్మర్ స్లామ్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుందని అనుకుంటా. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ని కన్ఫర్మ్ ఏం చేయలేదు, జస్ట్ అనుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుందని. ఇంకా కన్ఫర్మ్ న్యూస్ ఏం రాలేదు. సమ్మర్ స్లామ్ లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఇంకా కన్ఫర్మ్ ఏం కాలేదు, అనుకుంటున్నారు అంతేగాని కన్ఫర్మ్ న్యూస్ ఏం కాదు. WWE క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాక్ఐంటైర్ వీళ్ళిద్దరి మధ్యలో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. చాలా డేంజర్ గా క్లాస్ అట్ ది క్యాస్టిల్ లో. ఈ మ్యాచ్ లో డేమియన్ ప్రీస్ట్ గారి కాళ్ళు తాడులో ఇరుక్కుపోతుంది, రింగ్ తాడులో. అప్పుడు ఆయన కాళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, కొంచెం నొప్పి లేస్తుంది ఆయన కాళ్ళు. అయినా కూడా ఆడుతాడు వాడు. నిజంగా ఇద్దరి మధ్యలో మ్యాచ్ మంచిగానే కొనసాగుతుంది. ఫస్ట్ ఒక క్లెయిమోర్ ని ఇస్తాడు డ్రూ మ్యాక్ఐంటైర్. ఆ తర్వాత రింగ్ లోకి తీసుకెళ్లి DDTని అండ్ పవర్ బాంబ్ ని చాలా డేంజర్ గా ఇస్తాడు డేమియన్ ప్రీస్ట్ ని డ్రూ మ్యాక్ఐంటైర్. ఆ తర్వాత ఒక క్లెయిమోర్ ని ఇస్తాడు, చాలా డేంజర్ గా అది కూడా డ్రూ మ్యాక్ఐంటైర్. అయినా కూడా కిక్అవుట్ చేస్తాడు డేమియన్ ప్రీస్ట్. ఆ తర్వాత రెఫ్రీని ఒకటి తన్నుడు అంతే, రెఫ్రీ పోయి రింగ్ అవతల పోయి పడిపోతాడు రెఫ్రీ గాడు. ఆ తర్వాత డ్రూ మ్యాక్ఐంటైర్ ఒక డేంజర్ గా ఒక క్లెయిమోర్ ని ఇస్తాడు. అప్పుడు రెఫ్రీ కోసం వెతుకుతుంటే అప్పుడు CM పంక్ వచ్చి 2 సార్లు గుద్ది 2 అని చూపిస్తాడు, కానీ 3వసారి గుద్దాడు. నిజంగా స్కాట్లాండ్ వాళ్ళని చాలా అంటే చాలా బాధ పెట్టిండు CM పంక్. నిజంగా డ్రూ మ్యాక్ఐంటైర్ ఓడడానికి కారణం CM పంక్. ఆ తర్వాత CM పంక్ ని కొట్టడానికి వెళ్ళినప్పుడు డ్రూ మ్యాక్ఐంటైర్, అప్పుడు CM పంక్ గాడేమో వాళ్ళని కాళ్ళతోని ఆయన ప్రైవేట్ పార్ట్ పైన కొడతాడు. నిజంగా చాలా డేంజర్ గా అది కూడా. అప్పుడు డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాక్ఐంటైర్ ని లేపి గుద్ది ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ స్టిల్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్ డేమియన్ ప్రీస్టే గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని. నిజంగా ఈ మ్యాచ్ లో కొత్త ఛాంపియన్ ని చూస్తాం అనుకున్నాం, కానీ CM పంక్ రావడంతో ఈ మ్యాచ్ ని గడబడి చేసిండు. నిజంగా చాలా బాధేసింది నాకైతే. నిజంగా డ్రూ మ్యాక్ఐంటైరే గెలుస్తాడని అనుకున్నాను, కానీ డ్రూ మ్యాక్ఐంటైర్ గెలవడాడు. నిజంగా చాలా బాధేసింది నాకు. ఈ CM పంక్ గాడిని AEW లో నుంచి ఎందుకు చేసిందంటే ఇందువల్లనే. కొన్ని రోజులు ఆగితే WWE లో నుంచి కూడా వెళ్ళిపోతాడు CM పంక్. నిజంగా ఆయన మీద మాత్రం చాలా అంటే చాలా కోపం వస్తుంది నాకు. AEW లో నుంచి ఎలాగైతే వెళ్ళగొట్టిరో WWE లో నుంచి కూడా అలాగే వెళ్ళగొడతారు CM పంక్ ని. నిజంగా ఇది మాత్రం ఆయన హోమ్ టౌన్ స్కాట్లాండ్ లో ఓడిపోయాడు. నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది డ్రూ మ్యాక్ఐంటైర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.